ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. నేను ఇప్పుడు పాడబోయే పాట యేసయ్యా నీ కృప అనే హోసన్నా మినిస్ట్రీ వాళ్ళ ద్వారా వచ్చిన పాట. పాస్టర్ జయకుమార్ గారు ఈ పాట పాడినారు. ప్రత్యేకంగా ఈ పాట దేవుని కృప మీద దేవుని కృపను వర్ణించుకుంటూ రాయబడిన పాట ఇది. దేవుని కృప నిజంగా చెప్పాలంటే కృప అనే మాట చాలా పదము చాలా క్రైస్తవ అయిన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంని లో ఉంటుంది. ఎందుకంటే నరక పాత్రులైన మనల్ని నరకానికి అర్హులం వాక్యానుసారంగా చూస్తే, మన పాపం బట్టి మన స్వభావం బట్టి. కానీ యేసయ్య ఆయన కృపచేత దేవుడు ఆయన కృపచేత ఆయన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చి ఆయన కృపను మనకు ఆ రకంగా మనకు బయలుపరిచాడు. ప్రత్యేకంగా ఈ 3 చరణాలు దీంట్లో ఉంటాయి. మొదటి చరణము ఒక సంఘటన బేస్ చేసుకునే ఉంటుంది. యాక్చువల్గా తెలిసి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినాక, అంతా పోగొట్టుకున్నాక ఒక ఆశతోని, ఒక ఇంట్లో ఏదో ఒక చిన్న పనులతోనైనా ఉంటానే ఆశతోని తిరిగి ఇంటికి వద్దామని ఆశపడి తిరిగి వస్తుంటాడు. అక్కడ ఒక విషయం చూస్తాం. ఏ విషయం అయితే తనకు తండ్రికి చెప్పుకోవాలని ఆయన రిటర్న్ వస్తున్నాడో ఆ తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తుంటుంటాడు. కాబట్టి ఆయన వచ్చి చెప్పుకొని కూడా తండ్రి అవకాశం ఇవ్వడు. నిజంగా మళ్ళీ తిరిగి ఆ ఇంటికి చేర్చుకునే అర్హత ఆ కొడుకుకి లేదు, ఆ చిన్నోనికి లేదు. కానీ తండ్రి మళ్ళా ఆయన ఏదైతే చెప్పుకోవాలనుకున్నా చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయన కొత్త వస్త్రాలు ఇచ్చి, ఉంగరం ఇచ్చి, చెప్పులు ఇచ్చి ఆయనను సంతోషంతోనే ఆయన తట్టుకోలేక ఆనందంగా ఉప్పొంగిపోతాడు తండ్రి. నిజంగా మన జీవితాల్లో కూడా మన ముందు మన జీవితాలు ఎట్లుండో రక్షింపబడ్డోళ్ళకు తెలుసు. అందరికీ ఎవరైతే రక్షణలోకి అనుభవం వచ్చిండో వాళ్ళకి తెలుసు. ఎటువంటి జీవితంలోకి వెళ్ళి దేవుడు మనల్ని తీసుకొచ్చిండో అది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనకి ఏ రకంగా కూడా మనం మంచోళ్ళమని కాదు, మనం అందరికంటే తెలుగు మంతులమని కాదు, ఏదో మనతోని ఏదో కొత్తగా ఏదో దేవుడు సాధిస్తాడని కాదు. ఆయన కృపచేత మనల్ని ఎన్నుకున్నాడు. 2వ చరణంలో ఇంకొక మాట ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని అభిషేకించి మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడు దేవుడు అనే మాట మీద అది బేస్ చేసుకొని మనకి అర్హత, పరిశుద్ధాత్మ పొందుకునే అర్హత మనకు లేదు. కానీ ఆయన ఆత్మచేత మనల్ని అభిషేకించిండని ఒక చరణంలో రాయబడి ఉంటుంది. చివరిగా ఇంకొక మాట ప్రత్యేకంగా హోసన్నా అంటే యేసన్న వాళ్ళ మినిస్ట్రీలో ప్రతి పాటలు చూసినా కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ సాంగ్స్లో కృప మరియు ఇంకా 2 రాకడ ప్రాముఖ్యమైన స్థానంలో సబ్జెక్ట్స్ ఉంటాయి కంపల్సరీగా. ఎన్నో పాటలలో చూస్తుంటాం, రేర్గా ఏదో ఒక పాట 2 రాకడ గురించి రాయబడి ఉంటుంది. కానీ వీళ్ళ పాటలలో మాత్రము 2 యేసయ్య రాకడ గురించి పదే వర్ణించడము, పరలోకం గురించి వర్ణించడం జరుగుతుంది. చక్కటి పాటను సమయంలో మీ ముందు నేను పాడాలని ఆశిస్తున్నాను. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నీ హస్తపు నీడ
నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. నీ నిత్య మహిమకు పిలిచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలిచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా. రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా. రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా.